BCN ప్రేక్షకులకి నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నిర్వహించు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకం కదండి. పూజలు, నోములు, వ్రతాలు అంటూ పట్టు చీరలతో ఎంతో అందంగా ముస్తాబైపోతాం కదా. అందుకే అలాంటి ప్రత్యేకమైన పట్టు చీరలు దొరికే ఏకైక షోరూం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. మనం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయాలంటే కాంచీపురం దాకా వెళ్ళవసరం లేదండోయ్. ఇప్పుడు మన భీమవరంలోని మౌళ్ళంవారి గుడి వీధిలో మనకి అవైలబుల్గా ఉందండి. మీకు నచ్చిన డిజైన్లో, నచ్చిన ప్రైస్లో మీరు వెళ్ళి షాపింగ్ చేసేయండి. మరి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు PQR మెయింటైన్ చేస్తారు. ప్రైస్, క్వాలిటీ, రేంజ్ ఈ మూడిట్లో కూడా వాళ్ళు నిజంగా తగ్గేదే లేదు. కాబట్టి మీరు వెళ్ళి ఇప్పుడే విజిట్ చేసి మీకు నచ్చిన చీరలు కొనేయండి. మరి పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. వరమహాలక్ష్మి సిల్క్స్ వారు నిర్వహించు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అనే కార్యక్రమానికి ఈ రోజు మనల్ని రాజమండ్రిలోని సూర్యకుమారి గారు ఆహ్వానించారు. మరి వారి పూజా విధానం ఎలా ఉందో చూసేద్దామా, రండి. ఓకేనండి, మనం అయితే సూర్యకుమారి గారింటికి వచ్చేసాం. వాళ్ళు డోర్ కొట్టి వాళ్ళ పూజా విధానం అది మనం ఒకసారి చూసేద్దాం. మరి రండి. హాయ్ రా. హాయ్, నీ పేరేంటి? నా పేరు బృందా సమీరా. ఏం చదువుతున్నావు? నా చదువు అయిపోయింది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఎక్కడ? రాజమండ్రిలోనే ఒక కంపెనీలో. నీ హాబీస్ ఏంటి? హాబీస్ ఏముంది, వర్క్ చేసుకుని రావడం, ఇలా పూజ అది చేసుకోవడం. ఈరోజు వరలక్ష్మి వ్రతం అది జరిగింది మా ఇంట్లో. చాలా బాగా చేసుకున్నాం. మా అమ్మగారు నేర్పించారు ఎలా చేసుకోవాలి అనేది. ముత్తైదులు పిలుచుకుని వాయినాలు అది ఇచ్చుకున్నాను. తర్వాత వంటకాల్లోనూ సాయం చేశాను. నైవేద్యాలు అన్నీ జరిగాయి. చాలా బాగా జరిగింది ఈరోజు మా ఇంట్లో. ఓకే, చాలా చక్కగా చెప్పావు. అంటే మొత్తం అమ్మ నేర్పించారు అంతా కూడా నీకు? అవును. పూజ విధానం అది కూడా నువ్వు చేస్తావా? అవును, చేస్తాను. ఓకే, వంటలు అవి? హెల్పర్ అంతే. హెల్పర్ అంతే. హెల్పర్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టు నీకు వంటలు కూడాను? పర్వాలేదు. నైవేద్యాలు ఇప్పుడు మీరు ఎన్ని రకాల పెట్టారు, నీకు ఐడియా ఉందా? పులిహార, బూర్లు అవన్నీ కూడా చేసుకున్నాము. అన్నీ చేసుకున్నావు అయితే. చేస్తావు, తింటావా? తింటాను. ఓకే ఓకేరా. ఇంకేంటి పూజ గురించి, అమ్మవారి గురించి ఇంకేమైనా చెప్తావా? అంతే, నేనైతే బాగానే చేశాను అనుకుంటున్నాను. మరి ఏం అక్కడ అమ్మవారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. చాలా చక్కగా కూడా రెడీ అయ్యావు నువ్వు, చాలా అందంగా కూడా ఉన్నావు. నమస్తే అండి. హలో అమ్మా. మీ పేరు? సూర్యకుమారి. సూర్యకుమారి గారు, ప్రతి ఏడాది మీరు ఇలాగే చేసుకుంటారు? ప్రతి ఏడాది ఇంతేనండి. మరి ఆడవారికి ముఖ్యమైన పండగ కదా ఇది. ప్రతి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఇది మనం ఇదే ముఖ్యమైన పండగ కాబట్టి ఇప్పుడు ప్రతి వారం కూడా మీరు ఇలాగే చేసుకుంటూ ముత్తైదులు ఇచ్చుకుంటూ ఉంటారు? ఇస్తామండి. మా ఫ్లాట్లో అందరూ వస్తారు చక్కగాను. అందరి ఇళ్లలోనూ చేసుకుంటాం. ఎంతో సంబరంగా చేసుకుంటాం. సాయంకాలం ఎప్పటికీ పట్టు చీరలతోటి హడావిడితోటి మీది బాగుంది అనుకుంటూ అమ్మవారిని పొగుడుకుంటూ చాలా సాయంకాలం అంతా హడావిడిగానే ఉంటాం మేము. వరలక్ష్మీదేవి పూజ గురించి కొంచెం మా BCN ప్రేక్షకులకి ఏమైనా వివరిస్తారా మీరు? చాలా మంది కదా తెలియని వారు ఎవరు లేరు కదండి. అవునవును. అంటే పూజా విధానం అది మీరు ఎలా చేసుకుంటారు, కొంచెం మీ మాటలు మా ప్రేక్షకులకు వివరిస్తారని. అంటే మేము తులసి మొక్క కూడా మాకు ఒక అనుమతిగా ఉంది. అందుకని మేము ఈ అమ్మవారితో పాటు ఆవిడని కూడా పూజిస్తాం. మేము తులసి కూడా తప్పనిసరిగా అండి. అంటే మా విధానంలో అది కూడా ఉంది. ప్రతిసారి కూడా ఇలాగే ఇన్ని 9 రకాల నైవేద్యాలు పెడతారమ్మా? వీలైనంత మటుకు చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ఒక వారం మిస్ అవుతామేమో కానీ ప్రతి వారం చేస్తాము. మీరేం చేస్తుంటారు? నేను బ్రాహ్మణ సంఘం మహిళా సెక్రటరీ. నేను రాజమండ్రిలో. చాలా సింపుల్ గా ఉన్నారు. రాజమండ్రి సెక్రటరీ అని చెప్తున్నారు, చాలా సింపుల్ గా ఉన్నారు మీరు.
అంతే పాపకు కూడా చాలా చక్కగా నేర్పించారు మీరు పూజా విధానం అది కూడా తెలియాలి కదండి. తెలియాలి. ఈ మనం తరం నేర్పితేనే వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పడానికి అవకాశం ఉంటది. ఇది మటుకు చాలా చక్కగా చెప్పారు. మనం నేర్పేదే పిల్లలు వాళ్ళ పిల్లలకి నేర్పాలి. మనం చేస్తే వాళ్ళు చేస్తారు, మన వెనకాల వాళ్ళు వాళ్ళ పిల్లలు చేస్తూ ఉంటారు. మనం ఎక్కడో మన వాళ్ళ దాకా తీర్చిదిద్దడం అనేది కష్టం. మన పిల్లలు మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, నేర్పుకుంటారు. మీ హాబీస్ అమ్మా? అదేముందండి, ఏదైనా చేయగలిగే శక్తి ఉంటే సహాయం, మనిషి సాయమో మాట సాయమో అలా వీలైనంత మటుకు చేయడం. ఐక్యత, మనం ఉన్న ఆడవాళ్ళం అందరూ ఐక్యతగా ఉండాలి, ఒకే తీరు మీద నడవాలి. గొడవలు ప్రశాంతత ఉండాలి, గొడవలు ఉండకూడదు అనేది ఒక ఆలోచన అంతే. ఈర్ష్యాద్వేషాలు లేకుండా మనకు మనం సపోర్ట్గా ఉండాలి ఆడవాళ్ళు. ఈ హాబీ అందరికీ ఉండాలని లేదు. ఇది నిజంగా ఎవరో చెప్పిన హాబీ నాకైతే. ఏంటంటే పాటలు ఇవన్నీ విన్నాను కానీ అందరికీ సాయం చేయాలి ఇలాగా చెప్పడం చాలా చక్కగా చెప్పారు. మనం తలకు మించినవి చేయలేం కానీ మనం చేయగలిగే మాత్రం మానకూడదు అంతే. నా పేరు సుమతి అమ్మ. సుమతి. మీ వారి పేరు ఏంటంటే? మా వారి పేరు మాదిరా శ్రీనివాస్ గారు. మీరు ఏం చేస్తుంటారా? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు? మా వారు జర్నలిస్టు. ఓకే. బ్రాహ్మణ సంఘ నాయకుడు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలమ్మా. 2 అమ్మాయిలు. 2 పెద్దవాళ్ళు అయ్యారు. పెద్ద అమ్మాయి జాబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి లాయరు. మీ హాబీస్ ఏంటి చెప్తారా? హాబీస్ ఏమున్నాయమ్మా, నిత్యం ఇంట్లో చేసుకునే పనులతోటి సరిపోతుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఈ ఫోన్లు వాట్సాప్లు వచ్చాయి కదా, అమ్మవారి గురించి ఈ శ్రావణ మాసం అంతా కూడా నిత్యం ఏదో ఒకటి ఆ ఫోన్లో కనబడుతూనే ఉంటుంది. అవకాశం మేరకు దాన్ని అవకాశం మేరకు ఉపయోగించుకుంటేనే బాగుంటుందమ్మా వాట్సాప్లు కూడాను. మీరు ఇలాగే పూజ విధానం చేసుకుంటాం? ఇలాగే చేసుకుంటారు లేకపోతే మీ పూజా విధానం? లేదు, సాధారణంగా మాక్సిమం బ్రాహ్మిన్స్ అనేటప్పటికి అందరికీ కూడా ఒకటే విధానం ఉంటుంది. దాని ఏంటంటే ఆ లక్ష్మీదేవిని ఎవరైనా సరే శ్రావణ మంగళవారం పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం నాడే చేసుకోవాలనే ఒక నియమం అనాదిగా వస్తుంది. ఆ అనాదిగా ప్రతి ఒక్కళ్ళు దాన్నే ఫాలో అవుతున్నారు. ఇక ముందు తరాల వారు కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు. దీన్ని మార్చే ఇదేమీ లేదు. మీలాంటి వారు ఈ తరానికి కూడా ఇలా చెప్తూ ఉంటే వాళ్ళలో కూడా మేము ఇలా మా వాళ్ళు ఇలా చేసుకున్నారు, అమ్మ వాళ్ళు మేము ఇలా చేసుకోవాలని వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. ఇంట్లో తల్లి చేస్తుంటే పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళకి చెప్పి మనం చేయించలేము. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న చదువులు, ఉద్యోగాలు, హడావుల్లో అవును మనం ఏం చేస్తున్నామో అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం చెప్పక్కర్లే, వాళ్ళకి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ వాళ్ళే చేసుకోవడానికి సిద్ధపడతారు. ఈ జనరేషన్ ఏంటంటే మళ్ళీ చూసి వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. మా పూజా విధానాన్ని కూడా చక్కగా మన పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు. మా తరంలో మా అమ్మ ఇలా చేయమ్మా అలా చేయమ్మా, ఈ తోరం కట్టుకోవాలి ఆ తోరం కట్టుకోవాలి అని చెప్పింది. ఇప్పుడు మా పిల్లలకి మేము చెప్పక్కర్లా, మేము వంట దగ్గర ఉండేటప్పటికి ఇక్కడ అన్ని వాళ్ళు సిద్ధం చేసి రెడీ చేసేస్తున్నారు. చాలా చక్కగా చెప్పారమ్మా. సరే రమాగారండి. రమాగారు. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ప్రయాగ శ్రీ రమాదేవి. మీ వారి పేరు? శివకుమార్ గారు. శివకుమార్ గారు. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ని. మా వారు ప్రైవేట్గా చేసేవారు. ప్రజెంట్ ఇప్పుడు రెస్ట్ అనమాట, ఓల్డ్ ఏజ్ అనమాట. మీరే అలా కనిపించట్లా ఓల్డ్ ఏజ్ అంటే. అది మీ మాట చాలా చిన్నవాళ్ళ మాటలాగే ఉంది. ఏంటంటే ఇంట్లో ఉంటే ముసల్దాన్లా ఉంటాను, బయటకు వస్తానేమో అయినా మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న యూత్ గానే ఉండాలి. అందరూ అంటూ ఉంటారు, అమ్మ మీరు అసలు ఇంత వయసున్న ఏజ్ వాళ్ళు కనపడడం, మీరు ఎంత యాక్టివ్గా ఉంటూ ఉంటారో, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. మీ బొట్టు చీర మటుకు చాలా నిండుగా ఉన్నాయమ్మా. నాకు ఇదంటే చాలా ఇష్టం ఉండే. మనకి ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే, నాకు ముందు ఏంటంటే ఆస్తులు పాస్తులు వస్తువులు నగలు అవి కాదు, నాకు నిండుగా పసుపు రాసిన కాళ్ళకి మొహం నిండా కళ్ళకి కాటికి బొట్టు పెట్టుకోవాలి, పెద్ద ముత్తైదుగా మనం కనపడాలి అని చెప్పని, ఇలా జీవితాంతం ఇలా ఉండాలని చెప్పని, 10 మందిలోకి వెళ్ళడానికి నిండుగా కలకలాడుతూ ఉండాలి అని నా కోరిక అన్నమాటండి. అమ్మగారండి సీతామహాలక్ష్మి గారు. మా అమ్మగారు మాకు నేర్పినవి మా పిల్లలకు మేము నేర్పుతున్నామండి. ఏంటంటే ఆవిడకి చాలా భక్తి ఎక్కువ అండి. ఎప్పుడూ నిరంతరం ఏదో శ్లోకమో మంత్రమో ఏదో చదువుకుంటూ తోచిన కాడికి మనం సహాయం చేసేలా ఉండాలని, ఎవరొచ్చినా ఏమీ పెట్టకుండా పంపించకూడదని కొన్ని నియమాలు నిష్టలు చేస్తారండి ఆవిడ అవే మాకు నేర్పారు. నేను అదే మా అమ్మాయికి నేర్పుతున్నాను. నేను ఇలా ఉండాలి ప్రతి వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా అసలు నిజంగా మా అమ్మగారు కట్టుకుని పడడం నేను చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లల గురించి తల్లి ఆలోచించినట్టుగా ఇంకెవ్వరూ ఆలోచించరండి. నేను ఇంత పెద్దదాన్నైనా కూడా ఆవిడ ఇంకా నన్ను చిన్నపిల్లలాగే ఆలోచిస్తారు. చిన్నపిల్లల ధోరణిలోనే చూసి అన్నీ మంచి కోరుకుంటూనే ఉంటారు. అదే నాకు మంచి అవుతుంది ఇప్పుడు ఈరోజు. అదే నేను మా పిల్లల దగ్గర కూడా అదే నేను కోరుకుంటున్నాను, అదే దీవిస్తున్నానండి. అలాగే ప్రతి వాళ్ళు అలాగే ఉండాలని
సంతోషంగా కోరుకుంటూ ఆశిస్తున్నాను నేను. లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, క్షీరాద్రి పుత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా దాళి నేత్రి, సూక్ష్మమాకు నీరాకాచే సుందరి బృందావన ఓంకారి. లక్ష్మీ రావమ్మ మా ఇంటికి. అందమైన జామి పళ్ళు, స్థిరమైన నారింజ ఫలములు, సతతము ఖర్జూర ఫలములు, ఇంపైన దానిమ్మ పళ్ళు, మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతు మేము. లక్ష్మీ రావమ్మ మా ఇంటికి. కుంకుమ పచ్చి కర్పూరి కోరికతో కోరు జవ్వజి, అంకితముగా గరు గంధం సత్యము సామ్రాణి దీపం. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీదేవి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు. ఇట్లా రమ్మని పిలచి కోట్ల ధనమిచ్చే తల్లి. లక్ష్మీ రావమ్మ మా ఇంటికి. క్షీరాద్రి పుత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి. అందరికీ ముందు నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు గంటి సర్వలక్ష్మి. నేను రాజమండ్రి ప్రకాష్ నగర్ లేడీస్ క్లబ్కి అడ్వైజరీ బోర్డు కింద ఉన్నాను నేను. అలాగే ఇన్నర్వీల్ ఇంటర్నేషనల్ క్లబ్కి కూడా నేను ఐఎస్ వర్కింగ్ చేస్తున్నాను. అలాగే పారాయణ గ్రూపులో కూడా ఉన్నాను నేను. గురించి పారాయణ గ్రూప్ ఉంది కదా, దాంట్లో కూడా నేను మెంబర్ని. అలాగే నెక్స్ట్ నేను దీంట్లోనూ మన సత్యసాయి బాబా గారి దాంట్లో కూడా ఆ భజన్స్ దాంట్లో కూడా నేను మెంబర్ నేను. మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మాకు సేవ చేయడమే ఉంటుంది. మాట్లాడే పెదవుల కన్నా కూడా సేవ చేసే చేతులు మిందని చెప్పని మా పెద్దలు నాకు నేర్పించారు. అది మేము ఫాలో అవుతుంటాం. యాక్చువల్గా చెప్పాలంటే మా క్లబ్ తరపు నుంచి మేము అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మేము ప్రతి ఒక్కరికి కూడాను పిల్లలకి చదువు చెప్పించడమే కాదు, కానీ మాకు పైనుంచి వస్తుంటాయండి ఆర్డర్స్. ఒక మంచి స్కూల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి అందరికీ ఇవి చేయాలి అవి చేయాలి ఉంటారో అన్ని వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో చేస్తాం. అది కాకుండా బయట కూడా చాలామంది స్టూడెంట్స్ని నేను చదివించడం జరుగుతుంటుంది. నా పేరు గంటి సర్వలక్ష్మి, మా వారి పేరు గంటి బాబ్జీ గారు. మహిళలు తడుచుకుంటే చేయలేనిది ఏం లేదు. దానికి నిదర్శనం ఎవరంటే కనుక కుమారియే. తను ఇప్పుడు చక్కగా సెక్రటరీ కింద చేస్తోంది బ్రాహ్మణ సంఘానికి. తన బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం రండి అని చెప్పి నన్ను పిలిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తను చక్కగా ఎంతో కష్టపడి ఇంతవరకు చక్కగా ఇవన్నీ కూడా చేసుకుని వస్తోంది. మీకు అందరికీ కూడాను ఈ అవకాశం ఇచ్చిన భీమవరం సిసి ఛానల్ వాళ్ళందరూ కూడాను మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ అనుమతిస్తే ఒక చిన్న పాట పాడతాను అమ్మవారి మీద. అమ్మకిదే పాద పూజ, వరలక్ష్మికిదే పాద పూజ. అమ్మకిదే పాద పూజ, వరలక్ష్మికిదే పాద పూజ. కలకాలం అమ్మకిదే కనకాంబర పూజ, చేయి వదలరాదని చేమంతుల పూజ. మంచి మనసు గల తల్లికి మల్లెల పూజ, దయతలచే తల్లికి దవనాల పూజ. అమ్మకిదే పాద పూజ, వరలక్ష్మికిదే పాద పూజ. గుడిలో నా తల్లికిదే గులాబీల పూజ, గుడిలో నా తల్లికిదే గులాబీల పూజ. సకల రూపధారిణికి సంపెంగల పూజ, అమ్మకిదే పాద పూజ, వరలక్ష్మికిదే పాద పూజ. మంగళదాయినికిదే మాలతీల పూజ,
మంగళదాయనికిదే మాలతీల పూజ, భక్తుల బ్రోచే తల్లికి బొగడ పూల పూజ, అమ్మకిదే పాద పూజ, వరలక్ష్మికిదే పాద పూజ. లీలా వినోదినికి లిల్లీల పూజ, లీలా వినోదినికి లిల్లీల పూజ, కనువిందు చేసే తల్లికి కమలాల పూజ, అమ్మకిదే పాద పూజ, వరలక్ష్మికిదే పాద పూజ. దిగి వచ్చిన తల్లికిదే దీపాల పూజ, దిగి వచ్చిన తల్లికిదే దీపాల పూజ, జాలిగల తల్లికి జాజుల పూజ, అమ్మకిదే పాద పూజ, వరలక్ష్మికిదే పాద పూజ, అమ్మకిదే పాద పూజ, వరలక్ష్మికిదే పాద పూజ. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. మీ వారి పేరు? మా కృష్ణరాజు. ఆయన ల్యాండ్ లార్డ్. మీ పిల్లలు ఎంతమంది అండి? 2 పాపలు. 2 పాప స్టేట్లో ఉంటుంది, ఒక పాప వైజాగ్. మీ హాబీస్ అవి ఏంటి చెప్తారా? ఏముంది, ఇలా పూజలు చేసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, నేను అందరూ సత్సంగాలు పెట్టుకోవడం అపార్ట్మెంట్లో అలా చేసుకుంటూ ఉంటామమ్మా. పాటలు అవి పాడతారా? నాకు పాటలే రావు. పాటలే అమ్మవారి కోసం మీరు మా బిసిన్ ప్రేక్షకులకి ఏమన్నా వివరిస్తారా మీ మాటల్లో? మహానుభావులు గురువులు చాలామంది వచ్చారు కదమ్మా, వాళ్ళందరూ చెప్తున్నారు కదా, వాళ్ళ వల్ల మేము ఇలా తీసుకున్నాం. పెద్దవాళ్ళ వల్ల, గురువుల వల్ల అన్నీ నేర్చుకుని మాకు చిన్న జీవస్వామి బాగా అలవాటు. ఆయన ద్వారా లక్ష్మీ పూజ ఎలా చేయాలి, మానసికంగా ఎలా చేయాలి అన్నీ చెప్పారు ఆయన. ఆ విధంగానే మేము చేస్తామమ్మా. మీరు ఇలాగే ముత్తైదులు అందరినీ లక్ష్మీదేవిని అలంకారం చేసుకుని అందరినీ పిలుచుకుంటాము. పౌర్ణమి ముందు వారం, మిగతా 3 వారం ఇంట్లో చేసుకుని లలిత సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటాం అందరూ కలిసి. నా పేరు లీలాకృష్ణవేణి అండి. అవునండి, నేను సచివాలయంలో చేస్తానండి. కుమారి గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆవిడ రోజు ఆయనను తీసుకోవాలని పిలిచారు, దాంతో ఈ అదృష్టం కూడా వచ్చింది. మామూలుగా అయితే బృంద అసలు ఇంత చిన్న వయసులో చక్కగా చేస్తుందండి. అసలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత చక్కగా చేశారో పూజ. అసలు మా అందరికీ కూడా చూస్తేనే కన్నుల వైభోగంగా అనిపించింది. నేను ముఖ్యంగా ముందు వీళ్ళిద్దరికే చెప్పాలి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దుర్గా దుర్గమ్మ అమ్మ దుర్గా దుర్గమ్మ, దుర్గను తలచిన దుర్గతి తొలగును, దుర్గను కొలచిన సద్గతి కలుగును, దుర్గను తలచిన దుర్గతి తొలగును, దుర్గను కొలచిన సద్గతి కలుగును, దుర్గను పిలచిన దగ్గర నిలచును, దుర్గను మలచిన చిత్తమె గెలుచును. దుర్గా దుర్గమ్మ అమ్మ దుర్గా దుర్గమ్మ, అమ్మ దుర్గా దుర్గమ్మ, అమ్మ దుర్గా దుర్గమ్మ. భయమున తలచిన భయములు తొలగును, సుఖమున తలచిన శుభమతి కలుగును, కలతలు కరుగును, కలుములు వలగును, పలువలు విలువలు చెలుములు చెలగును. దుర్గా దుర్గమ్మ అమ్మ దుర్గా దుర్గమ్మ, దుర్గా దుర్గమ్మ అమ్మ దుర్గా దుర్గమ్మ. లేమిని బాపెదవమ్మ సుఖధామము చూపెదవమ్మ, లేమిని బాపెదవమ్మ సుఖధామము చూపెదవమ్మ. కామితమిచ్చెదవమ్మ కలకాముని పూచెదవమ్మ, కామితమిచ్చెదవమ్మ కలకాముని పూచెదవమ్మ. శోకములేది కనమ్మ పరిపాకము మాకిటులిమ్మ, శోకములేది కనమ్మ పరిపాకము మా కటులిమ్మ.
రుచిరజ్ఞానము నిమ్మ ఘన సచిదానందపు సుమ్మ రుచిరజ్ఞానము నిమ్మ ఘన సచిదానందపు సుమ్మ దుర్గా దుర్గమ్మ అమ్మ దుర్గా దుర్గమ్మ. సరే అమ్మ, అమ్మవారిని అయితే చాలా అలంకరించి ఉంటారు, మనం వెళ్ళి పూజ ఒకసారి చేసేసుకుందామా మరి? అలాగేనండి, తప్పకుండా రండి అమ్మ. ఓకే అండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
లక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి అరుణారుణ కాంతి హేళ అలమేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి గణపతికి శివశక్తి తేజునికి శీఘ్ర ఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి శ్రీ కనక దుర్గకు సకల భయ సంహారిణి శ్రీ చక్రవాసినికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి కుమారి గారు, మీరు చాలా చక్కగా పూజా విధానాన్ని కూడా మాకు చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా సమాజంలో ఎలా మెలగాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. మిమ్మల్ని మేము ఇన్స్పైరింగ్గా కూడా తీసుకుంటాము. ఇవన్నీ మాకు చేసినందుకు గాను మీకు వరమహాలక్ష్మి సిల్క్స్ తరఫు నుంచి ఒక అందమైన పట్టు చీర బహుమతిగా ఇస్తున్నాము మీ అమ్మాయికి. అవునా అండి? ఎందుకంటే తను చాలా చక్కగా చేసింది. మీరు చెప్పడంతో పాటు తను చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది అమ్మ. థ్యాంక్ యూ అండి. చీర చూద్దామా ఎలా ఉందో? ఎలా ఉంది పట్టు చీర? లేదు, చాలా అందంగా ఉంది, చాలా ముద్దుగా కూడా ఉంది. నాకైతే చాలా థ్యాంక్స్ అమ్మా. మా పట్టు చీర చూసారు కదా, చాలా అందంగా ఉన్నాయి. ఇలాంటి అందమైన పట్టు చీరలు దొరికే మనకి ఏకైక షోరూమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయాలంటే కాంచీపురం దాకా వెళ్ళవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి వరమహాలక్ష్మి సిల్క్స్ అందుబాటులో ఉందండి. అంతేకాకుండా భీమవరంలోని మౌళ్ళమ్మవారి గుడి వీధిలో ఈ షోరూమ్ మనకి అవైలబుల్గా ఉంది. మీరు ఇప్పుడే విజిట్ చేసి మీకు కావాల్సిన పట్టు చీరలు తీసుకోండి. చాలా బాగా నచ్చింది, మేము ఖచ్చితంగా వెళ్తాం. తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేయండి అమ్మా. ఈరోజు మనం చూసాం కదండి సూర్యకుమారి గారి ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ ఎంత అందంగా చేసుకున్నారో. అలాగే రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.